రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి పోరాటం ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి రెండు కులకి మధ్యనే ఓటమి ఇదేదైతే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వైసీపీ ప్రభుత్వము అదేవిధంగా ఇండియా కూటమికి బలం పెరుగుతుంది. ఇనాయతుల్లా గారిని కూడా సిపిఐ పార్టీగా కమ్యూనిస్టులుగా ఆయనకి మద్దతు తెలియజేసి ఆయన గెలిపించుకోవడానికి సిపిఐ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని చెప్పి కూడా మీడియా ద్వారా ఈ రోజు కూడా మా సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మున్ముందు ఆయన్ని హిందూపురంలో లోకల్ వ్యక్తి ఈ రోజు లోకల్ వ్యక్తులకి ఓట్లేసి గెలిపించండి అని చెప్పి సిపిఐ పార్టీ ఆ విధంగా లోకల్ వ్యక్తి ఎవరంటే ఈ రోజు బలమైన అభ్యర్థి ఇనాయతుల్లా గారు మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలు విస్మరించినాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆదరించింది, టికెట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఇనాయతుల్లా గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ రోజు మీడియా ద్వారా హిందూ